రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీవారి సిరుల వనం దీని గురించి మేము విన్నాం. ఇంకొంత మీ మాటల్లో తెలుసుకోవాలని ఉన్నది. అలాగే మీ దగ్గర కస్టమర్ భూమిని కొనడం ద్వారా వచ్చే లాభాలు, ఇంకా మీకు తెలిసిన కస్టమర్కు మీరు చేసేటువంటి లాభం ఏంటి, మీ కంపెనీ విశిష్టత ఏంటో చెప్పండి. ఓకే అండి. శ్రీవారి సిరుల వనం శ్రీగంధం తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి 4,749 రూపాయలకు ఫర్ స్క్వేర్ యార్డ్ గజం రేటు. శ్రీగంధం ప్రాజెక్టులో పెట్టుబడి మీ వారసులకు కలిగిస్తుంది అత్యధిక రాబడి. తెలంగాణలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సమీపంన తర్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రశాంతమైన వాతావరణంలో సువిశాల వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాలలో మీ ఇంట సిరులు కురిపించే శ్రీగంధం తోట మీకోసం. అమ్మ నాన్నలో ప్రేమలో మోసం ఉండదు. శ్రీగంధం మొక్కలతో కూడిన నమ్ముకున్న వారికి నష్టం ఉండదు. శ్రీవారి సిరుల వనం శ్రీగంధం. శ్రీగంధం ఎర్రచందనం పండ్ల మొక్కలు టేక్ చెట్ల ఫామ్ ల్యాండ్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్. ఇది తోట భూమి, ప్లాట్ల భూమి కాదు. ఇందులో గుంట భూమి. శ్రీగంధం ఎర్రచందనము పండ్ల మొక్కలు. ఇందులో 15 సంవత్సరాల టేక్ చెట్లు మొక్కలు రెడీ ఉన్నాయి. అంటే 15 సంవత్సరాల వయసు గల టేక్ చెట్లు మొక్కలు రెడీ ఉన్నాయి. ఈ చెట్లు మొలిసి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ చెట్లు పెట్టినాయి కావు. ఒక ఈస్ట్ తప్ప వెస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ 3 పక్కలు ఫారెస్ట్ ఉంటుంది. అందుకే చెట్లు ఐత్నం పడి చెట్లు మొలవడం జరిగింది. చెట్లు పెట్టినాయి కావు, మొలిసినాయి. కాబట్టి మొలిసిన ఎట్లుంటాయంటే ఇష్టం వచ్చినట్టు మొలుస్తాయి. పెట్టినవి ఎట్లుంటాయంటే సిస్టమేటిక్ ఉంటాయి. ఇందులో గుంట భూమి 4,56,999 రూపాయలకు ఇవ్వబడును. ఒక గుంట భూమి కొన్నవారికి టైపింగ్ బాండ్ పేపర్ కానీ లేదా రిజిస్ట్రేషన్ చేయబడును. శ్రీగంధం ఎర్రచందనము పండ్ల మొక్కలు ఈ సిస్టమేటిక్లో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 3 రకాలు టేక్ చెట్లు కలిపి 4 రకాలు. ఇది ఫామ్ ల్యాండ్, 100% రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇది పక్క పట్టభూమి. ఎవరికైనా రిజిస్ట్రేషన్ అవుతుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. 100% క్యాష్ బ్యాక్. సంవత్సరానికి 15,000, 30 సంవత్సరాల వరకు 4,50,000 రిటర్న్ వస్తాయి. మరి 30 సంవత్సరాలు ఎందుకు పెట్టినామంటే మా టార్గెట్ అంతా కూడా శ్రీగంధం 15 నుంచి 20 సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పుడున్న పాస్ట్ జనరేషన్కు అంత ఓపికలు లేవు కాబట్టి అందుకే ఇన్కమ్ పెట్టినాం. ప్రతి సంవత్సరం 15,000, మరి 30 సంవత్సరాల వరకు 4,50,000 రిటర్న్ వస్తాయి. ల్యాండ్ అనేది ఫ్రీగా మిగిలిపోతుంది. అందుకే ఈ క్యాష్ బ్యాక్ ఉంది. 3 నుండి 10 సంవత్సరాల వరకు రేట్ ఎక్కువ వచ్చినప్పుడు భూమిని అమ్ముకోవచ్చు. అమ్ముకున్న క్యాష్ బ్యాక్ బంద్ కాదు. అది మనం తీసుకుంటామా, కొన్న వాళ్ళకి ఇస్తామా, అది కస్టమర్ ఇష్టం. 100% క్యాష్ బ్యాక్ కొందరు ఇష్టపడరు. వద్దు అనుకుంటే ఇంకేమైనా లాభం ఉందని అడిగితే 30 సంవత్సరాలకు 10 నుండి 12 లక్షలు ఎస్బీఐ, టీజీపీ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి బ్యాంకు నుండి బాండ్ పేపర్ ఇవ్వబోని. ఇంకా యూనియన్ కానీ గాయత్రి కానీ వాళ్ళు కస్టమర్ ఇష్టమన్న బ్యాంకు, కస్టమర్కి ఇష్టమన్న బ్రాంచ్, కస్టమర్కి ఇష్టమన్న ఊరు వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి వేసి వాళ్ళకు బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బాండ్ మీద మనకు ఎకరం బయటకు ఉన్నా కానీ 1,80,000 నుంచి 1,00,000 రూపాయల క్రాప్ లోన్ ఉంది. ఇక్కడ గుంట భూమి కొన్నా మనం ఇచ్చే బాండ్ మీద 1,40,000 లోన్ ఉంది. ఇది 10 సంవత్సరాల లోపు. ఒకవేళ 10 సంవత్సరాలు దాటితే మాత్రం 2,80,000 లోన్ ఉంది. అదే 20 సంవత్సరాలు దాటితే మాత్రం 5,50,000 లోన్ ఉంది. దీనికి ఉన్నవారికి లాభమే. 3 గుంటల భూమి 13,69,000కు కొన్నవారికి 30 సంవత్సరాలకు 36 లక్షల బ్యాంకు నుండి బాండ్ పేపర్ వస్తుంది. 5 గుంటల భూమి 22,87,000కు కొన్నవారికి 30 సంవత్సరాలకు 60 లక్షల బ్యాంకు నుండి బాండ్ పేపర్ వస్తుంది. 10 గుంటల భూమి 45,69,000కు కొన్నవారికి 30 సంవత్సరాలకు 1,20,00,000 బ్యాంకు నుండి బాండ్ పేపర్ వస్తుంది. అక్షరాల 1,20,00,000 రూపాయలు వస్తాయి. ఈ 45,69,000కు కొన్నవారికి బయట కొంటే ఎకరం వచ్చి జాగాలు ఉంటాయి, 2 ఎకరాల జాగాలు ఉంటాయి, 3 ఎకరాల జాగాలు ఉంటాయి. కొన్ని నాకు ఎలాంటి జాగాలు కూడా 4 ఎకరాల జాగాలు వచ్చి కూడా ఉండొచ్చు. 10 లక్షల ఎకరం అనుకున్నా అని అట్లా ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నాకు 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్క తెలియదు ఈ 45 లక్షల. మరి 4 ఎకరాలు ఉన్నా, మీరు 3 ఎకరాలు ఉన్నా బ్యాంక్ వెళ్తే 3 నుంచి 4 లక్షల కంటే ఎక్క లోన్ దొరకది. మన దగ్గర కొంటే 14 లక్షల లోన్ ఉంది. అదే ఒక 10 సంవత్సరాలు దాటితే 28 లక్షల లోన్ ఉంది. అదే 20 సంవత్సరాలు దాటితే 60 లక్షల లోన్, 55 లక్షల లోన్ ఉంది. ఇది 4.5 ఎకరాల ల్యాండ్.
దీనికి ఇనుపజాలి, ముళ్ళ వైరు, సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, బోరు మరియు బావి, డ్రిప్ సిస్టమ్ ఇదంతా జరగడానికి సంవత్సరం నుండి 2 సంవత్సరాల సమయం పడుతుంది. మరి ఈ ల్యాండ్కు ఇనుపజాలి కానీ, ముళ్ళ వైర్ కానీ, సోలార్ ఫెన్సింగ్ కానీ ఏది కూడా 5-10 సంవత్సరాలు లెక్క ఆగాయి. ఏది ఖరాబ్ అయినా కంపెనీ ఖర్చే. ఏదైనా అది 20 నుంచి 30 సంవత్సరాలు కాబట్టి కంపెనీ మెయింటెనెన్స్. బోర్ మోటార్ కూడా ఒక 5-10 సంవత్సరాల కంటే కాగది, అది రిపేర్ వస్తుంది, ఇంకా అది ఖరాబ్ అవుతుంది. కొత్త మోటార్ వేసినా కంపెనీ ఖర్చే, కస్టమర్కి మళ్ళీ ఎటువంటి ఖర్చు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో శ్రీగంధం విలువ 18,000కు కేజీ ఉంది. 12 సంవత్సరాలు ఒక చెట్టు బరువు సుమారుగా 10 కేజీల నుండి 100 కేజీ వరకు వస్తుంది. శ్రీగంధం ఒక చెట్టు నుండి బరువు ధరలను ఎవరేసి తీసుకుంటే 30 కేజీలు లెక్కేసుకున్న 10,000 రూపాయలు లెక్కేసుకున్న 3 లక్షల ఆదాయం వస్తుంది. ఇది 12 సంవత్సరాల చెట్టే చెప్పిన, కానీ ఇలా 3 లక్షలు రావచ్చు. మనం 30 సంవత్సరాలు తీసుకున్నాం కాబట్టి అది 10 లక్షల కంటే కూడా తక్కువ రాదు, కానీ మనం చెప్పలేము. ఓన్లీ 3 లక్షలు చెప్పిన చెట్టుకు. కావున లక్షల కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది. కానీ కస్టమర్కు 50%, కంపెనీకి 50%. నా నంబరు 9492626160. ఈ నంబర్కు మీరు ఏదైనా ఫోన్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, తెలుసుకోవచ్చు. వందే మాతరం, వందే జగత్. థ్యాంక్ యూ అండి, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఇది ఖచ్చితంగా కస్టమర్కు అత్యధిక లాభాలను ఇచ్చేటువంటి విధంగా అనిపించింది మీ ప్రాజెక్టు. ఒకసారి తప్పకుండా మీ భూమికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ను చూడాలని అనిపిస్తుంది. ధన్యవాదాలు. ఇంకోటి, తెలంగాణలో ఇటువంటి ల్యాండ్ ఇచ్చి ఒక బ్యాంకు నుంచి బాండ్ ఇచ్చే కంపెనీ శ్రీవారి సిరులవనం. ఇది మండలి కాదు, కలియుగ దైవన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అనుకోవచ్చు. ఏదైనా చాలా మంది నేను చేస్తున్నా, నువ్వు చేస్తున్నప్పుడు కూడా ఏది చేసినా దైవమే చేపిస్తుంది కాబట్టి ఇది శ్రీవారి ఆలోచన అని చెప్పచ్చు. ఒక్క తెలంగాణలో ల్యాండ్ ఇచ్చి బ్యాంకు నుంచి బాండ్ ఇచ్చే కంపెనీ ఉందా అంటే అది శ్రీవారి సిరులవనం. అది నిర్మల్ డిస్టిక్, ఖానాపూర్ మండలం, తర్లపాడు గ్రామం అని చెప్పచ్చు. మీరు సెర్చ్ చేయొచ్చు. యువర్ చాయిస్. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. ఓకే.